Hello all, welcome to Ada 24/7 Telugu YouTube channel and welcome to the today's session, Thought of the Day. The key to success is to focus on goals, not on obstacles. మీరు విజయం సాధించాలి అంటే మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. అంతేగాని తాత్కాలికంగా వచ్చే కష్టాలు, అడ్డంకుల మీద కాదు. అడ్డంకులు, కష్టాలు అనేవి వస్తాయి. ప్రతి దాంట్లోనూ వస్తాయి. ఒక నోటిఫికేషన్ డిలే అవ్వటం ఒక అడ్డంకి. ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మధ్యలో ఉన్న ఎక్కువ టైమ్ గ్యాప్ ఒక అడ్డంకి. అంటే ఇలాంటి అడ్డంకులన్నీ ఉన్నప్పటికీ మన దృష్టి, మన కాన్సంట్రేషన్, మన ఫోకస్ అంతా లక్ష్యం మీద ఉండాలి. అప్పుడు విజయం మనల్ని ఖచ్చితంగా వరిస్తుంది. సో, మీరు కూడా మీ లక్ష్యాల మీద గురి గట్టిగా పెట్టండి. సక్సెస్ మీ వెనకాల వస్తుంది. అడ్డా 24/7లో స్మార్ట్ ఇండియాకి స్మార్ట్ ప్రిపరేషన్ కింద మీరు Y416 అనే కోడ్ గనక వాడితే మీకు ఫ్లాట్ 12% ఆఫ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ మీద. అది మహా ప్యాక్స్ కావచ్చు, లైవ్ క్లాసెస్ కావచ్చు, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్, బుక్స్, ఈ బుక్స్ అన్నిటి మీద ఫ్లాట్ 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే మీకు ఒక బిగ్గెస్ట్ ఫ్లాష్ సేల్ కూడా ఒకటి రీలోడ్ అయింది. అదేంటంటే టెస్ట్ సిరీస్ మీద, బుక్స్ మీద, ఈ బుక్స్ మీద Y416 అనే కోడ్ గనక వాడితే యూ విల్ బి గెట్టింగ్ 16% ఆఫ్ డిస్కౌంట్. వాళ్ళే ఈ ఆఫర్స్‌ని ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వడానికి ఫస్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి అడ్డా 24/7. సో, యూ కెనాట్ అంటే మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మీకు తెలుస్తాయి. కమింగ్ టు ద టుడేస్ సెషన్, ఇవాల్టి మొదటి ప్రశ్న ఏంటంటే, మనకు తెలుసు కదా! నిన్న ఒక న్యూస్ బాగా హైలైట్ అయింది. అదేంటంటే, వివాహం చేసుకోవడానికి ఆడవారికున్న చట్టబద్ధ వయస్సుని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంటే 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ళకి పెంచింది. ఈ ఏజ్ అనేది దీనికి సంబంధించి ఉన్న ఈ ఏజ్‌కి కానీ ఆర్ ఈ టాస్క్ ఫోర్స్‌కి చైర్మన్‌గా ఎవరున్నారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ టు రీలుక్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ వుమెన్. పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధ వయసు. సార్ ఆ లోపు చేసుకుంటే అది చట్టబద్ధం కాదు. అంటే అది ఇల్లీగల్ అవుతుంది. అలాగే 18 ఏళ్ల లోపు చేసుకుంటే మైనర్ మ్యారేజ్ గూడా అవుతుంది. అంటే అప్పుడు 18, ఇప్పుడు 21. 18 నుంచి 21కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచింది. 18-21 అనేది పెంచింది. చట్టబద్ధ వయస్సు ఫర్ వుమెన్ టు గెట్ మ్యారీడ్. ఈ కమిటీ ఏదైతే ఉందో, అంటే ఈ వివాహ వయస్సుని పునర్సమీక్షించడానికి ఏర్పడిన కమిటీ లేదా టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, దానికి చైర్మన్‌గా ఎవరున్నారు? జయా జైట్లీ గారు, రేఖా శర్మ గారు, హిమా కోహ్లీ గారు, ఇందిరా బెనర్జీ గారు. రైట్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈస్ జయా జైట్లీ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి రేఖా శర్మ గారు ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు. రిపీట్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు. మరి హిమా కోహ్లీ గారు ఎవరు? హిమా కోహ్లీ గారు, ఇందిరా బెనర్జీ గారు ఇద్దరు కూడా సుప్రీం కోర్ట్‌లో ఉన్న జడ్జిలు, మహిళా జడ్జిలు. సుప్రీం కోర్ట్‌లో ఉన్న మహిళా జడ్జి. సుప్రీం కోర్ట్ వుమెన్ జడ్జెస్. వన్ ఆఫ్ ద వుమెన్ జడ్జెస్. సుప్రీం కోర్ట్ జడ్జెస్. హిమా కోహ్లీ గారైతే రీసెంట్‌గా తెలంగాణ హైకోర్ట్, చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారండి. అంటే ఈ మధ్యనే హిమా కోహ్లీ గారు ప్రమోట్ అయ్యారు సుప్రీం కోర్ట్‌కి. తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తరువాత ప్రమోట్ అయ్యారు. ఈ మధ్యనే జరిగింది కూడా. 3, 4 నెలలు అవుతుందంతే. సో, తెలంగాణ హైకోర్ట్‌కి చీఫ్ జస్టిస్‌గా పనిచేసి తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జిగా వెళ్లారు. సీజేఐగా కూడా వర్క్ చేశారు. ఇక్కడ ఉన్న నలుగురు 4 ప్రామినెంట్ పొజిషన్స్‌లో ఉన్నారు. జయా జైట్లీ గారు ఈ కమిటీకి, ఈ టాస్క్ ఫోర్స్‌కి చైర్మన్‌గా ఉంటే, రేఖా శర్మ గారు మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్‌గా ఉన్నారు. హిమా కోహ్లీ గారు, ఇందిరా బెనర్జీ గారు సుప్రీం కోర్ట్ జడ్జెస్‌గా ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. రీసెంట్‌గా ఎన్‌సీడబ్ల్యూ ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. షీ ఈస్ ఎ చేంజ్ మేకర్ అని చెప్పి. షీ ఈస్ ఎ చేంజ్ మేకర్ అని చెప్పి ఎన్‌సీడబ్ల్యూ, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. అంటే ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఏంటంటే మహిళలలో సమర్థత, రాజకీయాల్లో లీడర్‌షిప్ స్కిల్స్‌కి సంబంధించిన సమర్థత పెంచడానికి జాతీయ మహిళా కమిషన్ ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. దాని పేరు షీ ఈస్ ఎ చేంజ్ మేకర్. రైట్. తదుపరి ప్రశ్న. రీసెంట్‌లీ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని కేంద్ర కేబినెట్ ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2024, 2023,
2026, 2027. ఈ పథకం మొదటిసారిగా 2015లో అప్రూవ్ చేశారండి 2015. సో, మరి మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనే ఒక నినాదంతో అంటే ప్రతి చుక్క కూడా ఆహ్, వ్యవసాయానికి ఉపయోగపడాలి. మోర్ డ్రాప్ పర్ క్రాప్. ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి చుక్క ఆహ్, ధాన్యానికి ఆర్ తిండి గింజలకి ఆర్ వ్యవసాయానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే మేజర్‌గా ప్రధానమంత్రి కృషి సించియా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్. అంటే నీటిని స్టోర్ చేసి దాని తర్వాత అవసరమైనప్పుడు వాడుకోవడం. వాటర్ కన్జర్వేషన్. ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. 2026 వరకు కూడా దీన్ని పొడిగించారు. 2021-26 వరకు కూడా ఈ పథకాన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించారు. సో, మరి ఈ పథకం దాదాపుగా 93,000 కోట్లతో 93,000+ క్రోర్స్‌తో ఈ పథకం అనేది 22,00,000 మంది రైతులకి ఈ పథకం పొడిగించడం ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. దీని ఔట్‌లే అంటే అయ్యే బడ్జెటరీ ఖర్చు దాదాపుగా 93,000 కోట్లకి పైమాటే. దీని ద్వారా దాదాపు 22,00,000 మంది రైతులకి బెనిఫిట్ జరుగుతుంది. 2026 వరకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే టాప్ 3 మెన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ మోస్ట్ అడ్మైర్డ్ మెన్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అంటే మోస్ట్ అడ్మైర్డ్ మెన్ ఎక్కువ మంది ఆరాధించే పురుషుల జాబితాలో మొదటి 3 స్థానాలలో నిలిచిన పురుషులు వారిలో సరియైన క్రమాన్ని కనుగొనమని. అంటే మొదటి 3 స్థానాల్లో ఇక్కడున్న 4 ఆప్షన్స్ కూడా 1, 2, 3 పొజిషన్స్‌లో కరెక్ట్ ఆప్షన్ ఏది? అది నా క్వెషన్. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో 1, 2, 3 పొజిషన్స్‌లో కరెక్ట్ ఆర్డర్ ఉన్న ఆప్షన్ ఏది? ఇక్కడ మీకు 1, 2, 3, 4 ఆప్షన్స్ పరిశీలిస్తే అన్నీ కూడా ఒకే ఆప్షన్స్. ఆర్డర్ మారింది అంతే. జంబుల్ చేసే ఆర్డర్‌ని. అంటే మనకి ఎంత స్పెసిఫిక్ అంటే టాప్ పర్సన్ ఎవరని అడగొచ్చు. సెకండ్ పర్సన్ ఎవరని అడగొచ్చు. థర్డ్ పర్సన్ ఎవరని అడగొచ్చు. లేదా భారతీయుల నుంచి ఎవరైనా ఉన్నారా అని అడగొచ్చు. టాప్ 10లో భారతీయులు ఎవరైనా ఉన్నారా అని అడగొచ్చు. ఇలా ఏదైనా అడగొచ్చు. అందుకే ఆర్డర్‌తో సహా టాప్ 1, 2, 3 మనకి ఇంపార్టెంట్. టాప్ 1, 2, 3 మనకి ఇంపార్టెంటే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహిళలలో టాప్ 1గా ఉన్న వ్యక్తికి, పురుషులలో టాప్ 1గా ఉన్న వ్యక్తికి ఒక రిలేషన్ అయితే ఉన్నది. ఇంతకు మించి నేను క్లూ ఇవ్వలేను. మహిళలలో టాప్ 1గా ఉన్న వ్యక్తికి, పురుషులలో టాప్ 1గా ఉన్న వ్యక్తికి ఒక రిలేషన్ అయితే ఉన్నది. అండ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ ఆప్షన్ 4. బరాక్ ఒబామా గారు, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ గేట్స్, అలాగే చైనీస్ ప్రెసిడెంట్ జీపింగ్. అంటే బరాక్ ఒబామా గారు పురుషుల జాబితాలో మోస్ట్ అడ్మైర్డ్ మెన్ అయితే మహిళల జాబితాలో మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ మిషేల్ ఒబామా. అంటే పురుషుల జాబితాలో, మహిళల జాబితాలో మాజీ అమెరికా అధ్యక్షుడు, మాజీ అమెరికా మొదటి పౌరురాలు, ఫస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ, ఫార్మర్ ఫస్ట్ లేడీ ఆఫ్ యూఎస్ఏ వీళ్ళిద్దరూ కూడా మొదటి అటు పురుషుల జాబితాలో, ఇటు మహిళల జాబితాలో. సో మొదటి 3 స్థానాల్లో బరాక్ ఒబామా, బిల్ గేట్స్ అండ్ జీపింగ్. అలాగే 8వ స్థానంలో 8థ్ పొజిషన్‌లో మన ప్రధానమంత్రి గారు 8థ్ పొజిషన్‌లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 8వ స్థానంలో ఉన్నారు. రైట్. ఓకే. తదుపరి ప్రశ్న. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇచ్చి కొన్ని సలహాలు, సూచనలు చేసింది. దేనికి సంబంధించి అంటే ఫార్మా రంగానికి సంబంధించి. రీసెంట్‌గా మనకి కరోనా పాండమిక్ బాగా ఇబ్బంది పెట్టింది కదా! సెకండ్ వేవ్. సో, అన్ని పరిశీలించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని సలహాలు ఇచ్చింది. అందులో క్రింది వానిలో ఏది ఏర్పాటు చేయమని సలహా ఇచ్చింది. నేషనల్ ఆధార్ సీడెడ్ బ్లడ్ శాంపిల్స్ బ్యాంక్, నేషనల్ ఆధార్ సీడెడ్ గ్లూకోజ్ బ్యాంక్, నేషనల్ డిజిటల్ డ్రగ్స్ డేటా బ్యాంక్, వన్ ఆఫ్ ది అబవ్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా ఫార్మా రంగానికి సంబంధించిన సలహాలలో క్రింది వానిలో దేనిని ఏర్పాటు చేయమని చెప్పి. ఆధార్ సీడెడ్ అంటే మనకి ప్లాస్మా థెరపీ కానివ్వచ్చు. అలాగే అప్పుడప్పుడు బ్లడ్ అనేది మనకి చాలా రేర్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ దొరకడం లేకపోవడం వల్ల కానివ్వచ్చు. ఇలాంటిది బ్లడ్ షార్టేజ్ కూడా కొన్ని సార్లు వస్తుంది. మరి ఆ సందర్భంలో బ్లడ్ శాంపిల్స్ బ్యాంకా, లేదు గ్లూకోజ్ మనకి చాలా అవసరం. దీనికోసం గ్లూకోజ్ బ్యాంక్ అంటే బ్లడ్ గ్లూకోజ్‌లో మనకి చాలా అవసరంగా ఉంటుంది. ఆ బ్యాంకా?
లేదు డ్రగ్స్‌కి సంబంధించి ఒక డిజిటల్ డేటా బ్యాంక్ అంటే ఏ డ్రగ్స్ ఎంత స్టోరేజ్ ఉన్నాయి. దీనికి ఈయన జవాబు ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ కమెంట్ చేయాలి సార్. కమెంట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ నేషనల్ డిజిటల్ డ్రగ్స్ డేటా బ్యాంక్. నేషనల్ డిజిటల్ డ్రగ్స్ డేటా బ్యాంక్‌ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మా రంగానికి సంబంధించి ఇచ్చిన సూచనలలో ఈ బ్యాంక్‌ని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పింది. డిజిటల్ డ్రగ్స్ డేటా బ్యాంక్ అంటే ఎక్కడెక్కడ ఎంతెంత డ్రగ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడ ఏ పాయింట్‌లో ఎంతెంత డ్రగ్స్ ఉన్నాయి, కావాల్సిందెంత, ఉన్నదెంత, ఇన్ స్టాక్ ఎంత, ఔట్ గోయింగ్ స్టాక్ ఎంత. అంటే ఏంటంటే మనకి ఈ డ్రగ్స్ అనేది మనకి ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత మనకి కొన్ని డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా అవసరమయ్యాయి. సో ఆ డేటా అనేది మనకి డిజిటల్‌గా అవైలబుల్‌గా ఉండాలి. సో దట్ డేటా కెన్ బి షేర్డ్ టు ఎనీ పర్సన్ హూ రిక్వైర్డ్. అంటే మనకి గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా ఆ డ్రగ్స్ యాక్సెస్‌ని బట్టి వాళ్ళు ఆ డేటాని పరిశీలించి ఏ డ్రగ్స్ కావాలో దే మే గెట్ ద డ్రగ్స్ ఆర్ ఏ హాస్పిటల్‌కి ఏ డ్రగ్స్ కావాలో వెరిఫై చేయొచ్చు. సో నేషనల్ డిజిటల్ డ్రగ్స్ డేటా బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయమని రీసెంట్‌గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ పేర్కొన్నది. తదుపరి ప్రశ్న. సార్ నేను అడుగుతున్నది ఏంటంటే మనందరికీ తెలుసు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, కేంద్ర కుటుంబ ఆరోగ్య సర్వేలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019-21 మధ్య ఈ సర్వేలో మనకి ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1020 మంది అమ్మాయిలు ఉన్నారనేది మనకి తెలిసిన విషయం. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకి సంబంధించి 18 రాష్ట్రాలకి సంబంధించి రిపోర్ట్ రీసెంట్‌గా వచ్చింది. 18 స్టేట్స్‌కి సంబంధించి. కొన్ని రాష్ట్రాలు రావాల్సి ఉంది. ఇంకొన్ని రాష్ట్రాలు రావాల్సి ఉంది. అలా ఇచ్చిన జాబితాలో ప్రతి 1000 మంది పిల్లలకి అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి 0-6 ఇయర్స్ మధ్య గుర్తుపెట్టుకోండి నేను అడిగిన చైల్డ్ సెక్స్ రేషియో అన్నది 0-6 ఇయర్స్ మధ్య ప్రతి 1000 మంది అబ్బాయిలకి అత్యధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం? అత్యధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం? ప్రతి 1000 మంది అబ్బాయిలకి అత్యధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మిజోరాం, కేరళ. అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మిజోరాం, కేరళ. The right answer for this question is comments రావాలి సార్. మిజోరాం ఇస్ ద రైట్ ఆన్సర్. 1000 మంది అబ్బాయిలకి 1007 మంది ఆడపిల్లలు ఉన్నారు సార్. 1000 మంది అబ్బాయిలకి. సెకండ్ పొజిషన్‌లో వెస్ట్ బెంగాల్ ఉంది సార్. ఫస్ట్ పొజిషన్‌లో మిజోరాం ఉన్నది. పోతే అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన డేటా ఇంకా రావాల్సి ఉంది. ఇంకా రాలేదు. చెప్పా కదా 18 రాష్ట్రాలకి సంబంధించిన డేటానే మనకి వచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలకి సంబంధించిన డేటా రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం మిజోరాం అనేది అత్యధికంగా ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1007 మంది అమ్మాయిలు ఉన్న రాష్ట్రంగా. అలాగే రీసెంట్‌గా మనకు తెలుసు భారతదేశం అనేది G20 ట్రాయ్కాలో సభ్య దేశంగా జాయిన్ అయింది. G20 ట్రాయ్కాలో సభ్య దేశంగా భారతదేశం ఈ మధ్య జాయిన్ అయింది. భారతదేశం 2023లో G20 సమావేశాన్ని నిర్వహించబోతుంది. 2023లో నిర్వహించబోతోంది. మరి 2022లో ఈ సమావేశాన్ని నిర్వహించే దేశం ఏది? 2022లో ఈ సమావేశాన్ని నిర్వహించే దేశం ఏది? 2023 భారతదేశం. 2022లో నిర్వహించే దేశం ఏది? ఇటలీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, నన్ ఆఫ్ ది అబవ్. ఇటలీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, నన్ ఆఫ్ ది అబవ్. రైట్ ఆన్సర్ ఈస్ ఇండోనేషియా. నేను ఈ క్వెషన్ మనల్ని ఎలా అయినా అడగొచ్చు సార్. ట్రాయ్కా నేను ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్‌లో కూడా చెప్పా. ట్రాయ్కా అంటే ఏంటి అని అడగొచ్చు. ట్రాయ్కాలో ఎవరెవరు ఉన్నారు? కరెంట్ కంట్రీ, అలాగే పాస్ట్ కంట్రీ, ఇన్‌కమింగ్ కంట్రీ. ఈ 3 దేశాలు కలిసిన కూటమే ట్రాయ్కా. కరెంట్ కంట్రీ, పాస్ట్ కంట్రీ, ఇన్‌కమింగ్ కంట్రీ. కరెంట్ కంట్రీ అంటే ఈసారి ఇప్పుడు 2021 ఎవరు హోస్ట్ చేసింది? 2020 అంటే సార్ ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి సమావేశాలు అయిపోయినాయి.
ఈ సంవత్సరానికి సంబంధించి సమావేశాలు అయిపోయినాయి. అంటే 2021 ఇటలీ చేసేసింది. 2021 ఇటలీ, 2022 ఇండోనేషియా, ఇండోనేషియా, 2023 ఇండియా. 2023 ఇండియా. ఎక్కడ ఏ నగరాల్లో హోస్ట్ చేశారో కూడా తెలుసుకుంటే మంచిది. 2023 ఇండియా సార్. ఇండియా. సార్ 2020 సౌదీ అరేబియా, సౌదీ అరేబియా వర్చువల్‌గా జరిగింది. 2019 జపాన్, 2018 ఆహ్, అర్జెంటీనా. అర్జెంటీనా. అంటే మనకి జీ20 సమావేశాలు గత 6 ఏళ్లలో జరిగిన దేశాల లిస్ట్ ఇది. అర్జెంటీనా, జపాన్, సౌదీ అరేబియా, ఇటలీ, ఇండోనేషియా, ఇండియా. 2023 వరకు కూడా. సో, ట్రాయ్కా అంటే 3 దేశాల కూటమి. సో, ట్రాయ్కాలో 2021 సమావేశం అయిపోయింది. అంటే సమావేశం అయిపోయింది కాబట్టి ఫాస్ట్ కంట్రీగా ఏమొస్తుంది? ఇటలీ వస్తుంది. ఇటలీ వస్తుంది. కరెంట్ కంట్రీ అంటే ఇంకా 2022 సమావేశం జరగలేదు కదా! ఇంకా జరగాలి కదా! అదేమొస్తుంది మనకి? ఇండోనేషియా వస్తుంది. ఇండోనేషియా వస్తుంది. అలాగే ఇన్‌కమింగ్ కంట్రీగా ఏమొస్తుంది? ఇంకా 2023 సమావేశాలు జరగలేదుగా ఇండియా వస్తుంది. ఇండియా వస్తుంది. సో, ఇండోనేషియా, ఇటలీ, ఇండియా. ఈ 3 దేశాలు 1, 2, 3 అంటే ట్రాయ్కాలో కరెంట్ కంట్రీ, పాస్ట్ కంట్రీ, ఇన్‌కమింగ్ కంట్రీ. కరెంట్ అంటే 2022, పాస్ట్ అంటే 2021, ఇన్‌కమింగ్ అంటే 2020. ఈ కూటమిలో భారతదేశం భాగస్వామ్యమైంది. ఇన్ దిస్ ట్రూప్ ఇండియా బికేమ్ ద పార్ట్. ఇండియా బికేమ్ ద పార్ట్. చాలా ఇంపార్టెంట్ అవార్డ్ సార్. నరేంద్ర మోడీ గారికి. చేశాను ఆన్సరు. ఫైన్ నో ప్రాబ్లమ్. నాగ్డాక్ పేల్గి ఖోర్లో అంటే భూటాన్‌కి సంబంధించి ప్రొనౌన్సియేషన్ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌కి భూటాన్ మనకి చాలా ఫ్రెండ్లీ దేశం భూటాన్. మోస్ట్ ఫ్రెండ్లీ టైస్. అందులోనూ మనం భూటాన్‌కి ఎస్పెషల్‌గా పాండమిక్ టైమ్‌లో మనం ఇచ్చిన హెల్ప్ చాలా నచ్చి ఆ దేశానికి సంబంధించి గుర్తుగా ఆ దేశపు ప్రధాని ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఆ దేశ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ చదివి వినిపించారు. సో, భూటాన్‌కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ హానర్‌గా ఉన్న నాగ్డాక్ పేల్గి ఖోర్లో. సో, దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారికి అంతర్జాతీయంగా చాలా అవార్డులొచ్చాయి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నుంచి వచ్చింది. సౌదీ అరేబియా ఇచ్చింది. ఇట్లాంటివి ఎన్నో అవార్డులొచ్చాయి నరేంద్ర మోడీ గారికి. ఆయనకి మరొక అవార్డ్ అంటే మన దేశంలో భారతరత్న ఎలాగో భూటాన్‌కి ఈ అవార్డ్ అలాగే. భూటాన్‌కి ఈ అవార్డ్ అలాగే. ఇటువంటి అవార్డ్‌ని నరేంద్ర మోడీ గారికి భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. భూటాన్ దేశం, భూటాన్ రాజధాని థింఫు, భూటాన్ కరెన్సీ నగల్ట్రమ్, భూటాన్ రాజధాని థింఫు, భూటాన్ కరెన్సీ నగల్ట్రమ్. భూటాన్ మనకి ఇవాల్టి ఫ్రెండ్లీ దేశం కాదు సార్. ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి మనకి ఫ్రెండ్లీ టైస్ ఉన్నాయి భూటాన్‌తో. అలాగే మనం ఎంతో సాయం చేసాం భూటాన్‌కి. అంటే ఎస్పెషల్లీ చెప్పా కదా! పాండమిక్ టైమ్‌లో మన సాయం వాళ్ళ దేశానికి చాలా హెల్ప్ చేసిందని ఆ ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పి, ఆ దేశపు ప్రజల తరపున కానుకగా దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. మన ప్రధానమంత్రి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఐ వాస్ వెరీ ఓవర్ జాయ్స్ టు యాక్సెప్ట్ ఆర్ టు రిసీవ్ దిస్ అవార్డ్ అని. ఇలాంటి అవార్డ్స్ అంటే ఇది ఎలాంటి న్యూస్ అంటే నేను ఇక్కడ కావాలని ఇక్కడ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అని పెట్టానండి. ఎందుకు పెట్టారంటే మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అని వస్తుంది సార్. పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఒక కాలమ్ ఉంటది కరెంట్ అఫైర్స్‌లో. సో, పర్సన్స్ ఇన్ న్యూస్‌లో ఏంటంటే ఎవరు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్‌లో ఎవరు బాగా ఈ మధ్య కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న వ్యక్తుల పేర్ల గురించి మనల్ని ఈ కాలమ్ కింద అడిగే అవకాశం ఉంటుంది. ఏ కరెంట్ అఫైర్ తీసుకున్నా అడిగే ఛాన్స్ ఉంటుంది. పర్సన్స్ ఇన్ న్యూస్ గ్యారంటీగా మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. గ్యారంటీగా అడిగే ఛాన్స్. అంటే మనకి అది అపాయింట్మెంట్సే అవ్వాలని లేదుగా. అది అపాయింట్మెంట్సే అవ్వాలని లేదు. ఒక కంపెనీ బాగా మార్కెట్‌లో బాగా పేరు వినిపించిందనుకోండి. ఆ కంపెనీ సీఈఓ ఎవరని అడగొచ్చు. అంటే మనం చదివేటప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలని చెబుతున్నాను నేను. ఒక కంపెనీ బాగా మార్కెట్‌లో పేరు వినిపించింది. ఆ కంపెనీ సీఈఓ ఎవరు? లేదా కంపెనీ చైర్మన్ ఎవరు? ఇలా అడగొచ్చు. మార్కెట్‌లో ఆర్ వార్తలలో ఎక్కువగా నిలిచిన కంపెనీలు కానీ, సంస్థలు గాని, లేదా వ్యక్తులు గాని, వారి పేర్లు, వారి హోదా ఇలా అడగొచ్చు. నేను అందుకే నరేంద్ర మోడీ గారని పేరు పెట్టలా.
వివిధ దేశాధినేతల హోదా ఇచ్చా. ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డోంట్ ఫర్గెట్. అలాగే యాప్‌కా బ్యాచ్ స్టార్ట్ అయింది మనకి. అడ్డా 24/7 తెలుగులో. ఇట్స్ ఎ లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్. మీరందరూ హ్యాపీగా దీనికి ఎన్రోల్ అవ్వచ్చు. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. అది మీకు అందరికి ఆల్రెడీ ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఎస్ఎస్‌సి క్యాలెండర్ వచ్చేసింది. ఎస్ఎస్‌సి క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ అయింది. ఖచ్చితంగా అందరూ దానికి ఎన్రోల్ అవ్వండి. క్యాలెండర్‌కి ఎన్రోల్ అవ్వండి. ఎస్ఎస్‌సి క్యాలెండర్ రిలీజ్ అయింది. క్యాలెండర్ ఒకసారి పరిశీలించి క్యాలెండర్‌లో ఏ ఎగ్జామ్స్‌కి మీరు ఎలిజిబుల్, దానికి సంబంధించి మన అడ్డా 24/7లో ఎప్పటికప్పుడు టైమ్ అండ్ బీయింగ్‌లో బ్యాచెస్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు పాత బ్యాచ్‌ల్లో ఎన్రోల్ అవ్వకపోయినా ఇప్పుడు క్యాలెండర్ అనేది మనకి అడ్డా 24/7 వెబ్‌సైట్‌లో ఉన్నది. ఒకసారి చూడండి, పరిశీలించండి. ఒకవేళ మీరు పాత బ్యాచెస్‌లో ఎన్రోల్ కాకపోతే, లేదు ఒకవేళ మరింతగా డీప్‌గా చదువుకోవాలి అనుకుంటే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బ్యాచెస్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మీకొస్తుంది. అలాగే ఐబీపీఎస్ పీఓకి సంబంధించి, క్లర్క్‌కి సంబంధించి ఎవరైతే ప్రిలిమ్స్ అయిపోయింది ఆల్రెడీ, మెయిన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంక ఇవాళ కూడా క్లర్క్ ప్రిలిమ్స్ ఒక స్లాట్ ఉన్నట్లుంది. మెయిన్స్ కోసం అందరూ చూస్తున్నారు. సో, ఇట్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాచ్. రెండిటికి కలిపి బ్యాచ్. కాబట్టి ఇప్పుడైనా మీరు హ్యాపీగా ఎన్రోల్ అవ్వచ్చు. సార్ మాకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన బ్యాచ్ కావాలి సార్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించిన బ్యాచ్ కావాలి సార్. చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ డి, ఎన్‌టీపీసీకి సంబంధించిన బ్యాచ్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ద బ్యాచ్ విల్ స్టార్ట్ ద లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. మోస్ట్‌లీ ఇన్ ద లాస్ట్ వీక్. ప్రాబబ్లీ టెంటేటివ్‌లీ ఇట్ ఈస్ ఆన్ December 30. లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఈ రోజున మీకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఎన్‌టీపీసీకి సంబంధించి జనవరి 3. మోస్ట్‌లీ December 31 నుంచి Jan 4 మధ్య ఈ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది. మీరు ఒక్కసారి అడ్డా 24/7 తెలుగు ఛానల్ ఆర్ అడ్డా 24/7 మీకు అక్కడికి వెళ్లి బ్యాచెస్‌లో స్టేట్ ఎగ్జామ్స్‌కి వెళ్లి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆన్‌లైన్ కోచింగ్. రిపీట్, అడ్డా 24/7 స్టేట్ ఎగ్జామ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆన్‌లైన్ కోచింగ్‌లోకి వెళ్లి మీకు అక్కడ బ్యాచెస్ మొత్తం డిస్‌ప్లేలో ఉంటాయి. నిన్ననే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా 15 పరీక్షలతో లాంచ్ చేయడం జరిగింది. ఈవెన్ టెస్ట్ సిరీస్ ఆల్సో లాంచ్డ్ విత్ 15 టెస్ట్స్. 10 ఫ్రమ్ ప్రీవియస్ పేపర్, 5 ఫ్రమ్ 10 మాక్ ఎగ్జామ్స్, 5 ప్రీవియస్ పేపర్ విత్ ఎక్స్‌ప్లనేషన్. అంటే మీకు అక్కడ క్లియర్‌గా ఆప్షన్, దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఉంటుంది. ఇది ప్రీవియస్ పేపర్స్. మొత్తం 15 టెస్ట్‌లో December 20న మొదటి టెస్ట్ కూడా ఉంటుంది. మొదటి టెస్ట్ ఇంకొక 2-3 రోజుల్లోనే ఉన్నది. సో, ఎవరైనా గ్రూప్ డీకి అప్లై చేసి అంతా ప్రిపరేషన్ బావుంది, వీఆర్ రైటింగ్ దిస్ టైమ్ అనుకున్న వాళ్ళు అవకాశాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. గో ఇట్ ఖచ్చితంగా ఈసారి క్రాక్ చేయండి జాబ్‌ని. 15 పరీక్షలున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ కూడా ఇట్స్ వెరీ అఫోర్డబుల్ మాత్రమే. 299 మాత్రమే. అది కూడా మీరు Y416 అనే కోడ్ వాడితే మీకు అక్కడ డిస్కౌంట్ కూడా వస్తుంది. Y416 అనే కోడ్ వాడటంతో మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. టెస్ట్ సిరీస్‌లోని ఎగ్జామ్స్ ప్రతి 4 రోజులకి రాయొచ్చు మీరు. December 20 to February 20. సో, మీ ప్రిపరేషన్‌ని మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా, అప్‌డేటెడ్‌గా ఉంచుకోవచ్చు. రైట్? స్టే ట్యూన్డ్ టు ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.